నా హస్బెండ్ ఎగ్ దోశ అయితే అడిగారండి. సో నేను కూడా ఎగ్ దోశ వేస్తున్నాను అనమాట. ఆల్రెడీ ఎగ్ ఆమ్లెట్ వేసేసాను, దోశ వేసాను, అటు ఆమ్లెట్ వేసాను. సో రెండు కంబైన్గా ఎగ్ దోశ పసక్. సో తీసుకెళ్ళి మా హస్బెండ్కి ఇస్తాను, ఏమంటారో చూద్దాం. యాక్చువల్లీ ఇది మిల్లెట్ దోశ అండి. బియ్యం వేస్తారు కదా దోశల్లోకి. నేనైతే బియ్యం లేకుండానే దోశలు వేస్తున్నాను, అంటే బియ్యం పిండి కలపకుండానే దోశలు అయితే వేస్తున్నాను. కొంచెం ఇదిగానే ఉంది కానీ దోశలు అయితే చాలా బాగున్నాయి అన్నమాట. అంటే అరే క్రిస్పీగాను ఉన్నాయి, చాలా బాగున్నాయి. బియ్యం పిండి లేదు, అది కలపలేదు కదా, బియ్యం అనేది వేయలేదు కదా అన్న ఇదైతే లేదనమాట. చాలా బాగా వస్తున్నాయి. ఆలివ్ ఆయిల్ కూడా వేస్తున్నాను. సో ఎగ్ దోశ అయితే రెడీ అయింది. ఎగ్ దోశ రెడీ అయింది, తీసుకెళ్ళిద్దాం, ఏమంటారో చూద్దాం. ఈ మిల్లెట్స్ ఈ మిల్లెట్ దోశ అన్నాను కదా, అది ఎలా వేస్తున్నాను ఏంటి అనేది, ఏమేమి కలిపానో నేను కలిపి పిండి ఎలా తయారు చేశాను ఒక వీడియో అయితే చేస్తాను. నచ్చితే ఫాలో అవ్వండి. హెల్త్కి అయితే చాలా బాగా మంచిదండి, ఈ కాలంలో అయితే చాలా బాగా మంచిదన్నమాట. సో ట్రై చేయండి మీరు కూడా. అరుగుతుంది అనుకుంటే తినండి, కొంచెం కష్టమవుతుంది అంటే కనుక బియ్యం పిండి కూడా వేసుకోండి. ఓకే, నాకు దోశలు వేయటం రాదులేండి, ఇలా అర్ధచంద్రాకారంలోనే వేస్తాయి ఎప్పుడు దోశలు, అదేంటో. సో తీసుకెళ్ళి ఇచ్చేద్దాం. సో ఎగ్ దోశ అయితే కంప్లీట్ అయిపోయింది, చూద్దాం ఏమంటారు. తీసుకెళ్తున్నాను. కన్నలు, నీ ఎగ్ దోశ రెడీ. అదిగో ఎగ్ దోశ అంటే ఇది. ఏంటి పడేస్తున్నా? ఇట్లా ఉండాలి ఎగ్ దోశ అంటే. నాకు అలా రాదు, నాకు వచ్చింది ఇలానే. ఇది ఎగ్ దోశ. రెండు కలుపుకొని తిను. ఎలా ఉన్నాయి నా ఎగ్ దోశలు? బాగున్నాయి. ఓకే, ఎగ్ దోశ వేయడం వచ్చింది. క్రిస్పీగా ఉంది, ఇది క్రిస్పీగా ఉంది, ఇది ఫ్లఫీగా ఉంది, చాలా బాగా వచ్చింది. చాలా బాగా వచ్చినాయా? ఓకే, థ్యాంక్ యూ. అంటే నువ్వు హెల్త్ కాన్షియస్ ఎక్కువ కాబట్టి నువ్వు తింటావు, మరి వ్యూవర్స్ అందరూ తింటారా? ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది, వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేస్తే వాళ్ళకి నచ్చింది అనుకో, ఓకే, లేదంటే వాళ్ళకి నచ్చే విధంగా వేసుకుని తినచ్చు. అంటే దోశల్లోకి బియ్యం కూడా నానేస్తాం కదా, మనం బియ్యం నానేయలేదు కదా, ఓన్లీ ఏమంటారు మిల్లెట్స్ను పొట్టుతో ఉన్న పెసరపప్పు ఇవే కదా. సో తింటారంటావా? టేస్ట్ అయితే కనుక ఇది ఒక కంప్లీట్లీ డిఫరెంట్ టేస్ట్ అయినా కానీ బాగుంటుంది. ఓకే, అదండి, 100% తినచ్చు. 100% తినొచ్చు అని అంటున్నారు, అదండి, నచ్చుతుంది కూడా. సో ఒకసారి ట్రై చేయండి, నేను కొలతలు అవి కూడా చెప్తాను, నెక్స్ట్ వీడియోలో అదే పెడతాను. బాయ్.